కాల్ చేస్తే మళ్ళా బయటికి వెళ్ళి కాల్ చేయి అమ్మా నవ్వుతుంటే సిగ్గుపడి అసలే సిగ్గంట మీరు నవ్వారనుకో రాదు నవ్వద్దు నవ్వాస్తేనే వస్తారంట హాయ్ బాగుంది కదా అవంతిక నీ పేరు కూడా తెలుసు అవంతిక వద్దు చెప్పండి వెళ్ళిపోతాడు
అమ్మా నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తావా అన్నాడంట. అంటే పాపంట బే 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 అంటుందంట. అంటే నాకు మాటలు రావు అని చెప్తుందన్నమాట. పాస్టర్ గారు సరే తల్లి నువ్వు మాట్లాడతావా, నీకు మాట్లాడటం ఇష్టమేనా అని అన్నారంట. అప్పుడు ఆ పాప బే 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 అనిందంట. వింటున్నారా? సాయి వింటున్నావా? అలాగే వింటున్నా? ఓకే అయితే సరే అని చెప్పి పాస్టర్ గారంట మీకోసము నేను యేసయ్యకి చిన్న ప్రార్థన చేస్తా అని చెప్పాడంట. సరే అంకుల్ అని ఆ పాప మోకరించింది. మోకరించినప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేస్తా ఉన్నారు. ప్రేయర్ చేసిన తర్వాత ఆమేన్ అన్నారు. అయిపోయిన తర్వాత ఆ పాప వాళ్ళ డాడీ వచ్చారు. ఎవరు వచ్చారు? వాళ్ళ డాడీ వచ్చి సీరియస్ గా ఏయ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు, బయటికి ఎందుకు వచ్చావు, షూట్ చేస్తా నేను కాల్ చేస్తా అని చెప్పి తన దగ్గర ఉన్న తుపాకీ తీసుకొని కాల్చడానికి గురి పెట్టారు. పిల్లలు ఏమైందో తెలుసా? వెంటనే ఆ పాప డాడీ డాడీ ఆగండి ఆగండి అనిందంట. అప్పుడు వాళ్ళ డాడీ షాక్ అయిపోయాడు. ఎందుకంటే పాపకి మాటలు రావు కదా. చాలా హాస్పిటల్స్కి వెళ్ళాడు, చాలా మందికి చూపించాడు, చాలా డబ్బు ఖర్చు పెట్టాడు, ఎంతో ట్రీట్మెంట్ చేయించాడు. అయినా కానీ మాటలు ఎక్కడ రాలేదు. కానీ ఈ యొక్క పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తే ఆ పాపకి మాటలు వచ్చినాయి అన్నమాట. అప్పుడు ఆ పాప యేసయ్యని వెంటనే తన రక్షకునిగా అంగీకరించింది. అప్పుడు వాళ్ళ నాన్నగారుండి అయ్యో మీ దేవుడు ఇంత గొప్ప దేవుడా, మీ దేవుని గురించి నాకు తెలవలేదు సార్, మీ దేవుని గురించి నేను పట్టించుకోలేదు సార్, మీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళని చాలా మందిని కాల్ చేశాను సార్, సార్ నన్ను క్షమించండి సార్, నేను తెలియక చేశాను సార్, ప్లీజ్ సార్ నన్ను క్షమిస్తారా అని పాస్టర్ గారి దగ్గర రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ఆ పాస్టర్ గారు ఏమంటారంటే సార్ ఏం తప్పలేదు, ఏం కాదు సార్, ఓకే సార్, యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడు సార్, సరేనా? మీరు ప్రేయర్ చేసుకుంటే యేసయ్య మిమ్మల్ని క్షమించి మీకు రక్షణ ఇస్తాడు సార్, సరేనా అంటే సరే అని చెప్పేసి ఆ పాస్టర్ గారు తన కోసం కూడా చిన్న ప్రార్థన చేస్తారు. అప్పటి నుంచి వాళ్ళందరూ యేసయ్యని చాలా ఆనందంగా ఆరాధిస్తూ ఉంటారు పిల్లలు. అయితే వాళ్ళ నాన్నకంటే పైన ఇంకో పెద్ద ఆఫీసర్ ఉంటాడు. అయితే హలో ఉన్నారా, నిద్రపోతున్నారా? సాయి నిద్ర వస్తుందా? శివ నీకు నిద్ర వస్తుందా? అరే నీ అందరి పేర్లు తెలుసు. అలసిపోయారా? అలసిపోయారా? తర్వాత ఏమైందో తెలుసుకుందామా? సరే మరి తర్వాత ఏమైందో మా అన్నయ్య వచ్చి చెప్తాడు, సరేనా? 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 ఓకేనా? ఓకే జస్ట్ ఇప్పుడే సూపర్ బస్ ఎక్కువ మంచిగా ఏసీ గురించి చెప్తాడు, మంచిగా తర్వాత ఏమైందో కూడా చెప్తాడు. వింటారు కదా? మా అన్నయ్య బాధపడతాడు మీరు వినకపోతే, సరేనా? ఓకే అన్నయ్య. ఏ అన్నయ్య చెప్పు చెల్లె
సరే ఇక్కడ ఏదో ప్రేయర్ జరుగుతుందంట, నేను వెళ్ళొస్తాను. అవునా, అక్కడికే నేను ఏం చెప్పేది, అక్కడ నీ కోసం చాలా మంది పిల్లలు వెయిట్ చేస్తా ఉన్నారు, వెళ్తావు కదా? ఓ అదే నాన్నో చెప్పేది. సరే సరే నేను వెళ్తున్నాను. ఏయ్, ఏంది టోపీ పెట్టుకున్నావు? నువ్వేంది? హలో, ఏం పని పేరు? హలో, తెచ్చుకున్నావు అమ్మాయిలాగా. విశాల్, నువ్వేనా? గొడవ చేస్తాను, మీ పేర్లని చెప్పారు. సరే. హలో హలో, ఏంది మీరు అల్లరి చేస్తున్నారు? మా చెల్లిలాగా నాకు అల్లరి చేస్తే చాలా కోపం. అల్లరి చేయకుండా శ్రద్ధ కలిగి చెప్పిన మాటలు వినాలి, సరేనా? మళ్ళీ టొప్పు పెట్టావేంది అబ్బాయి? ఓకే, మంచిది. సరే మరి. సరే పిల్లలు, మా చెల్లి ఏం చెప్పింది కొంచెం చెప్పండి నాకు. కళ్యాణ్, కళ్యాణ్, హలో కళ్యాణ్, ఉన్నావా? ఒకసారి లేకు పైకి. మాట్లాడకపోతే మీ అందరు లేదు పేరు పేరు విశాల్, అనుకో, నీ లైఫ్ లో జరిగేది చెప్పేస్తాడు. మీరు నవ్వారంటే నేను వెళ్ళిపోతా. సరే, మా చెల్లి ఏం చెప్పింది కొంచెం చెప్పండి. చెప్పిందా మా చెల్లి? చెప్తాడంటే అరే సాత్విక్ చెప్తాడు. సాత్విక్ పేరు మర్చిపోయినా. సాత్విక్ చెప్పు నాన్న. మింటూ చెప్పమ్మా సాత్విక్ చెప్పు. సాత్విక్ చెప్పు నాన్న. ఒక ఊర్లో అంటే ఒక అదంతా అవసరం లేదు, లాస్ట్ లో కొంచెం చెప్పు చాలు. పాస్టర్ వచ్చి నీళ్ళు ఆడతాడంట. పిల్లలు మీరు అనకూడదు, నాకు వినిపించట్లేదు, నాకు చూడొచ్చు. మీరు అరిస్తే నాకు వినపడదు. చెప్పు చెప్పు చెప్తాను. పాస్టర్ వస్తాడంట ఒక ఇంటికి, అయితే నీళ్ళు ఆడతాడంట. అయితే మాటలు ఓకే ఓకే, థ్యాంక్ యూ కొంచెం కొంచెం కొంచెం. ఓకే పిల్లలు, మీరు మంచి పిల్లలు, మీరు బాగా వింటున్నారు. తర్వాత ఏమైందో చెప్పుకుందాం, సరేనా? పిల్లలు సీరియస్గా మీరు శ్రద్ధ కలిగి వింటే మీకు చాలా బాధ అవుతుంది పిల్లలు. ఎందుకంటే అక్కడ అంతగానం జరిగింది పిల్లలు, వింటారు కదా? ఇది స్టోరీ కాదు, ఇది కట్టుకథ కాదు, ఇది ఒక దేశంలో నిజంగా జరిగినటువంటి ఒక నిజమైన సంఘటన, సరేనా పిల్లలు? అయితే ఆ పాస్టర్ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు సీక్రెట్గా ప్రార్థనలు జరగడానికి పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు ఏమైందంటే రోజు చాలామంది చంపేవాళ్ళు క్రైస్తవుల్ని, కానీ కొన్ని రోజుల నుంచి క్రైస్తవులు ఎవ్వరు కూడా చనిపోవట్లేదు. అన్న వింటున్నావా? ఓ అన్న విను. అయితే నవ్వకూడదు పిల్లలు, ఎవరు చనిపోకపోతే వాళ్ళ పై అధికారికి డౌట్ వచ్చింది. ఎందుకని ఎవరు చనిపోవట్లేదు, ఎందుకని క్రైస్తవులందరూ ఆరాధించట్లేదా, ఎందుకని ఎందుకని అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమైందో తెలుసా? ఒకసారి ఈ బాబు వాళ్ళ తండ్రి మీద ఒక అతను కంప్లైంట్ ఇస్తాడు. సార్ సార్ మన సారు క్రైస్తవుని చంపట్లేదు సార్, సార్ సార్ మీకు డౌట్ వచ్చింది సార్ అని చెప్తాడు. అప్పుడు ఏమైందో తెలుసా? వాళ్ళందరూ కూడా సార్ మీద డౌట్ వచ్చిందని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన ఎంక్వైరీ చేస్తే అవును ఆయన క్రైస్తవుల్ని చెప్పకుండా కాపాడుతున్నాడని తెలిసింది. ఏయ్ వినమంటే ఎందుకు అలా చేస్తావు, నవ్వద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అన్న వారిని పిలిచి 2
చేతులు వెనక్కి కట్టేసి ఆయన మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్లకు వేసి చంపేస్తారు పిల్లలు. అప్పుడేమైందో తెలుసా? వాళ్ళ నాన్నగారు ఎస్ఐయా 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 అంటూ చనిపోతాడు పిల్లలు. అప్పుడు పాప ఒక్కతే అనాథగా మిగిలిపోతుంది. తర్వాత క్రైస్తవులందరూ ఎక్కడెక్కడెక్కడెక్కడ ఆరాధనలు చేస్తున్నారో తెలుసుకుని అందరి దగ్గరికి సైనికులందరూ కూడా గన్స్ పట్టుకొని వెళ్ళడం జరిగింది. అన్న వింటున్నావా? వెళ్ళినప్పుడు అందరూ ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళ వెనక గన్స్ పెట్టారు. గన్స్ పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఒక బైబిల్ తీసుకొని కింద పడేసి మీరు బైబిల్ మీద ఉమ్మేసి తొక్కి వెళ్ళాలి, అప్పుడు బ్రతుకుతారు, లేదంటే ఇప్పుడే కాల్చి చంపేస్తామంటారు. పిల్లలు మీరైతే ఏం చేస్తారు చెప్పండి? బైబిల్ తొక్కి ఉమ్మేస్తారా? కాదా? అవునా? మిమ్మల్ని చంపేస్తారు పిల్లలు, చంపుతారు. అయినా ఓకేనా? ఓకేనా? ఓ అన్నా మీ పిల్లలు చాలా మంచి పిల్లలు అన్న. ప్రైజ్ ద లార్డ్. ఓకే, అయితే అందరూ భయంతో బైబిల్ దగ్గరకు వచ్చి ఉమ్మోంచి కాలుతో తొక్కి వెళ్ళిపోతారు పిల్లలు. అందరూ అలానే చేశారు పిల్లలు. అయితే చివరిగా చిన్న పాప ఉంది కదా, మాటలు వచ్చిన పాప, ఆ పాప వచ్చి బైబిల్ చేత్తో తీసుకొని బైబిల్ ముద్దు పెట్టుకొని ఉమ్మంతా తన డ్రెస్తో తుడిచేసి, పిల్లలు అంకుల్ నేను తొక్కను, అంకుల్ ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అక్కడున్న పోలీసులు ఆ పాపని కాలి పూటితో నెట్టేస్తారు పిల్లలు. నెట్టేసినప్పుడు ఇంకొక ఆయన కాలు మీద పడుతుంది. అంకుల్ ఏసై మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అంకుల్ ఏసై మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటూ అందరి కాళ్ళ మీద పడుతుంది పిల్లలు. పిల్లలు పిల్లలు వింటున్నారా? ఆ పాప ఏడ్చుకుంటూ అంకుల్ ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు, అంకుల్ అంకుల్ ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు, అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏసై నమ్ముకో అంకుల్, రక్షణ అంకుల్, లేదంటే నరకం అంకుల్, ప్లీజ్ అంకుల్ అని ఏడ్చుకుంటూ ఉంటే చిట్ట చివరిగా పై అధికారి దగ్గరికి ఆ పాప వెళ్ళడం జరుగుతుంది పిల్లలు. అయితే ఆ అధికారి ఆ పాపని గుర్తుపడతాడు. ఆ పాప పేరు హెలెన్. ఏం పేరు? హెలెన్. ఆ సార్ గుర్తుపట్టి హెలెన్ హెలెన్ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు హెలెన్, నీకు మాటలు రావు కదా హెలెన్ అంటే, అవును అంకుల్ నాకు మాటలు ఇచ్చింది యేసయ్య, నన్ను బాగు చేసింది యేసయ్య, నన్ను రక్షించింది యేసయ్య, మీరు కూడా అంగీకరించండి అంకుల్ ఏడ్చుకుంటూ చెప్పినప్పుడు పిల్లలు ఏమైందో తెలుసా? ఆ పాపని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని, అవునమ్మా నిజంగా యేసై గొప్ప దేవుడు, నువ్వు నిలబడ్డావు కాబట్టి యేసై గొప్ప దేవుడు, నేను కూడా యేసైని క్షమాపణ అడుగుతానని ఆ పాప కూడా సరే అంకుల్ చిన్న ప్రార్థన చేస్తా అని ఆ యొక్క సార్ కోసం ప్రార్థన చేసిన పిల్లలు యేసై అంటే మీకు ఇష్టమేనా? మీరు నిలబడుతున్నారా? మీకు కష్టం వచ్చినప్పుడు నిలబడుతున్నారా? పిల్లలు బాధ కలిగినప్పుడు నిలబడుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? సరే అందరూ మోకరించండి. అందరూ అన్నా అన్నా ఓ అన్నా మోకరించారా? కళ్ళు మూసుకున్నారా? అందరు కళ్ళు మూసుకోవాలి. అన్నా కళ్ళు మూసుకున్నా. అన్నా నువ్వు కూడా నేను చెప్పింది చెప్పండి పిల్లలు, చెప్తారా? కళ్ళు మూసుకున్నారా? ఓకే. యేసయ్యా 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 నీకు వందనాలు యేసయ్యా, ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా, నా పాపాలు
ఈ రక్తంలో కడగండి కడగండి నన్ను ఈ బిడ్డగా స్వీకరించండి. యేసయ్యా, నేను ఇంతవరకు చేసిన ప్రతి తప్పిదాన్ని దయతో మన్నించండి. యేసయ్యా, ఈ రాత్రి నన్ను ఈ బిడ్డగా స్వీకరించమని యేసయ్యా, ఈ పాదముల చెంత బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. యేసయ్యా, సహాయం చేయవా, నన్ను అంగీకరించవా ప్లీజ్ యేసయ్యా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు అనకూడదు. వినపడట్లే? చెప్పు, ఏంది గోళ? గోళ కాదన్నయ్య, ఈరోజు మా పిల్లలందరికీ యేసయ్య గురించి చెప్పావు. చాలా థాంక్స్ అన్నయ్య. అన్నయ్య, ఇప్పుడు దాకా నేను కూడా యేసయ్య గురించి సరిగా అర్థం చేసుకోలేదన్నయ్య. కానీ హెలెన్ గురించి విన్న తర్వాత అన్నయ్య, నేను కూడా యేసయ్య కోసం నిలబడతానన్నయ్య. నన్ను కూడా యేసయ్య క్షమిస్తాడా? చెల్లె, ఏడపు చెల్లి. యేసయ్య అందరినీ క్షమిస్తాడు చెల్లి. యేసయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం చెల్లి. ఇంకెప్పుడు యేసయ్య సన్నిధిలో అల్లరి చేయకుండా యేసయ్య మాటలు వింటూ జాగ్రత్తగా ప్రవర్తిస్తే నువ్వు కూడా యేసయ్య బిడ్డలాగా మారిపోతావు. సరేనా? పిల్లలు, హలో పిల్లలు, బాయ్ 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 వద్దు, ఉండు. బిర్యానీ వాసన వస్తుంది పిల్లలు. వస్తుంది వస్తుంది వస్తుంది. ఓకే, కళ్ళు మూసుకోండి. నేను మాట చెప్తాను. ఏయ్, కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకోండి. ఇదిగో, నేను క్వశ్చన్ అడుగుతాను, ఎవరు ఆన్సర్ చెప్తారు. సరే కూర్చోండి. మీరు మీ డాడీ, మీ మమ్మీ పేర్లు తెలుసా ఎవరికన్నా? మీ మమ్మీ కడుపులో ఎన్ని నెలలు ఉన్నావు చెప్పు.